शिवाय गुरवे नमः। 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 సృష్టికర్త్రి ఆ అమ్మ యొక్క ఆవిడ చేసేవన్నీ విశ్వరూప, జాగరిణి, సుప్త, తైజసాత్మిక. అంటే ఆవిడ ఏమేం చేస్తోంది ఒక జీవుడికి, జీవుడిలో ఉన్నది, ప్రపంచంలో ఉన్నది, ఇవన్నీ కూడా ఆ విధంగా ఆ అమ్మ యొక్క నామాలు ఏర్పడ్డాయి. పూర్వకల్పముల ఎందలి సకల జీవజాతుల కర్మ వాసనా సముదాయమే మాయ. ఇది జడము కావున దీని ఉద్బుద్ధి తద్ అధిష్టానమగు పరమేశ్వరుని యందు అభివ్యక్తమవుతుంది. ఇదే శృతుల తాత్పర్యం. జగన్ నిర్మాణమే సృష్టి, సృష్టి కృత్యము రజోగుణ ధర్మం. అంటే ఆ పని ఒకటిని సృష్టించటము అనేది కొంత రజోగుణం. రజోగుణం అనగానే కేవలం కోపం చూడక్కర్లేదు, ఆ పనిని పూర్తి చేయటం, దీక్ష పూని పూర్తి చేయటం రజోగుణం. పరమేశ్వరి మూల ప్రకృతి రూపమును పొంది ప్రపంచాన్ని సృష్టి చేస్తుంది. సకల జీవుల పూర్వజన్మార్జితములకు కర్మఫలములను అనుసరించి వర్తమాన జన్మనక అనువగు కళేబరములను నిర్ణయించి వారికి జన్మనిస్తుంది. అందువలన అమ్మ సృష్టికర్త. అంటే ఏదో పుట్టించేయటం లేదు. నువ్వు ఈ జన్మలో ఆచరించిన పాపపుణ్యాలనండి ఏదైనా సరే అవే ఉండవు కదా, అంతకు ముందువి ఉంటాయి. ఆ లెక్కలు వేరు. అందరి ఆఫీసుల్లో ఒకే లెక్కలు ఉండవు, ఏవో కొన్ని అలా ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది. కాబట్టి అమ్మ లెక్కలు అర్థం కావాలి అంటే నువ్వు అమ్మ అవ్వాల్సిందే. ఆ అమ్మ ఈ జీవుడికి వాడు పూర్వజన్మలో అటు ఇటు అన్ని చేసినవన్నీ కలిపి ఏది అంటే ఏ కర్మని ఇప్పుడు అనుభవింప చేయాలని ఆవిడ నిర్ణయించుకుందో ఆ కర్మకి, ఆ కర్మను వాడు అనుభవించడానికి, అది పశు జన్మ, ఇంకో జన్మ, ఏ జన్మ, మానవ జన్మన అనేది ఆవిడ నిర్ణయిస్తుంది. ఇది ఆవిడకి ఒక ఆట. ఆవిడని ఎందుకమ్మా అది ఇది ప్రశ్నించే బదులు నువ్వు ధర్మంగా ఉంటే సరిపోతుంది. ప్రతిసారి చాదస్తంగా చెప్పినా ఎవ్వరూ మర్చిపోరాదు. ఒక్క మానవ జన్మలోనే మీకు పూర్వజన్మ స్మృతి ఉండదు. కానీ ఇప్పుడు వేరే జన్మ ఎత్తి ఇది నిజమే అనే అవకాశం మీకు లేదు కదా. వేదములో చెప్పబడిన దాన్ని నమ్మటమే. నమ్మినవాడు ధర్మంగా ఉంటాడు, నమ్మని వాడు అధర్మం చేస్తాడు. ఆ జన్మలు ఎత్తి సరే ఇక అప్పుడు ఏడిస్తే మటుకు ఏం లాభం అండి. అయ్యో నేను అప్పుడు వినలేదే అంటే మటుకు. అందుకనే మానవ జన్మలో గర్భవాసం 7వ నెలలో పరమాత్మ అన్ని చూపిస్తాడని కూడా వేదంలో చెప్పబడింది. రే నువ్వు ఇన్ని కర్మలు చేసావురా, ఇదిరా అందుకని ఇలా వచ్చింది, ఇంకొక అవకాశం ఇస్తున్నా నీకు అంటాడు ఆయన. అప్పుడు వాడు ఏడుస్తాడు, బోయ్ నేను ఈ గర్భవాసంలో ఉండలేను. కేవలం అమ్మ గర్భంలోనే కాదు కదా, ఎన్నో అనేక రకాలైన గర్భవాసాలు ఉన్నాయి. అందుకని ఇంకా నేను వీటిల్లో ఉండలేను స్వామి, బుద్ధి వచ్చింది నాకు, ఇప్పుడు నిన్ను వదలను అంటాడు. అంతే, ఇక మళ్ళీ బయటికి వచ్చేసరికి మాయ గమ్మేసి ఆ మాయను తీసే అవకాశాన్ని కూడా ఆయన కల్పిస్తాడు. ఆయన పాపం చెప్తూనే ఉంటాడు చిన్నప్పటి నుంచి, కానీ వినేవాడు. అందువలన చక్కగా స్పష్టంగా బోధ జరిగినా ధర్మం తప్ప అన్ని చేస్తాను అంటే వాడు అనుభవించక తప్పు. కాబట్టి ఇక్కడ అమ్మ ధర్మము అనే చెప్తోంది. అనువగు కళేబరములను నిర్ణయించి ఆవిడ జన్మిస్తుంది. సృష్టి విధానము అతి సంకీర్ణము.
దుర్గ్రాహ్యము. అది మీకు అర్థం అవటం చాలా కష్టం. ఎందుకంటే మీ లెక్కలు పరిమితి బుద్ధి, పరిమితమైన విజ్ఞానం మీది. కాబట్టి జీవులందరిది అంటే మళ్ళీ వేరే, మానవుడిది ఒక్కొక్కటిది ఒక్కొక్క రకమైనది. అందరికీ ఒకే ఆలోచన రాదు, కొంతమందికే అలా వస్తుంది, ఒకటే రకరకాల. కాబట్టి ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే బదులు, అంటే అట్లా బుర్రను పాడు చేసుకునే బదులు చక్కగా ధర్మాన్ని ఆచరించండి. ఈ కష్టాన్ని ఈ ధర్మం దగ్గర పెట్టండి చాలు. ఎందుకంటే ధర్మ ఆచరణ కష్టం అని అనుకుంటున్నారు కాబట్టి. ఎందుకు ఈగో హర్ట్ అవుతుంది. అవతల వాళ్ళని తిట్టకపోతే, అవతల వాళ్ళని ఇది చేయకపోతే అమ్మో నేను తగ్గిపోతాను, ఇదే ఈగో అంటే. కాబట్టి అలా కాకుండా చక్కగా ధర్మంగా ఉండండి. మీ జీవితాన్ని మీరు చూసుకోండి. అవతల వాళ్ళ గురించి ఈగో అని మీరెందుకంటే నికృష్టపు జన్మలు పొందటం, ప్రారంధాలను అనుభవించటం అవసరమా? అందువల్ల హాయిగా ధర్మంగా ఉండండి. ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పాడు. సృష్టి 3 రకాలట. ఏక ద్వి త్రిగుణ సృష్టి అని. అంటే ఏకగుణ సృష్టి, ద్విగుణ సృష్టి, త్రిగుణ సృష్టి అని. సత్వగుణము వలన బ్రహ్మ మొదలగు 33 కోట్ల దేవతలు, రజోగుణం వలన మనుష్య మృగ పక్షి జలచరాదులు, తమోగుణం వలన వృక్ష భూపర్వతాదులు ఏకగుణ సృష్టి. ద్విగుణ సృష్టి అంటే సత్వములో సత్వమున విరాట్ పురుషాదులు, సత్వములో రజోగుణం వలన దేవ ఋషులు, వాలఖ్యులు, వైఖానసులు, సత్వములో తమస్సు వలన యక్ష రాక్షస విద్యాధరులు కలుగుతారు. రజస్సులో సత్వమున మానవ సంఘము, రజస్సు వలన పశువులు, మృగములు, రజస్సులో తమస్సు వలన స్వేదజములు. స్వేదజములు అంటే చెమట వల్ల పుట్టేవి కొన్ని ఉంటాయి. అండజములు అంటే తెలుసు కదా, ఎగ్. జలచరాలు నీళ్లలో, తమస్సులో సత్వం వలన. అయితే ఇవన్నీ మీరు పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు. ఏమిటండి అని, సత్వగుణము ఉంటుంది. ఆ సత్వగుణంలో కూడా కొంత ఇది ఉంటుంది కదండి. కొంతమంది మంచితనంగా ఉంటూ చేస్తారు కదా, రకరకాల మనుష్య బుద్ధులే ఇవన్నీ కూడా, వేరేగా ఏమీ లేవు. రజస్సు అన్నా, ఇంకోటన్నా, సత్వంలో అన్నా మంచితనంగా ఆలోచిస్తే అవతల వాడిని మోసం చేయడం రజోగుణమే. ఇలా రకరకాలు, ఇలా చెట్లు చేమలు ఇవన్నీ అన్నారు. కాబట్టి దీని గురించి పెద్ద మీరు అంటే ఆ సృష్టిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. సృష్టి ధర్మాన్ని తెలుసుకుంటే ఆ ధర్మంగా మీరుంటే చాలు. ఇక్కడ వాళ్ళు చెప్పారు కాబట్టి కొంచెం చెప్పుకోవటమే. త్రిగుణ సృష్టి కూడా సత్వగుణంలో తమోగుణ అంశములో ఈ ఎవరెవరు పుట్టారని, అంగీరసుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా గంధర్వులు, కిన్నరులు, సత్వగుణంలోని తమోగుణ అని చెప్పారు ఇక్కడ. ఇవన్నీ కూడా అంటే రుద్ర, ఈశ్వర, సదాశివులు, బృహస్పతి వీళ్ళందరిది ఇచ్చాడు. నేను ఏదో వేరేది ఇచ్చారు అనుకున్నా, కానీ ఇవన్నీ మీకు పెద్ద అవసరం లేనివి. ఎందుకంటే అనవసరమైనవి తెలుసుకుని బుర్రను పాడు చేసుకుంటారు అనవసరంగా. ఎందుకంటే అవి మీరు ధర్మంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. మీరు వేరే వారి కోసం మీరు ధర్మం తప్పకూడదు, వేరే వారి కోసం ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇది బాగా గమనించుకోండి. ఇక్కడ చేసేది మామూలుగా ఈ బాహ్య ప్రపంచంలో జరిగేదే ఇది. వేరే వాళ్ళ కోసం మీరు ఇంకోళ్ళని ఇబ్బంది పెడతారు. ఇక్కడ మీకు వచ్చేది ఏమీ లేదు. వీడిని మంచిగా చేసుకోవటం కోసం వీడితో చెడ్డగా అవుతారు. మరి దోషమే కదా. నువ్వు వీడికి మంచి అంటున్నావు, అది స్వార్థంలో ఉంటే నీకు ఇక్కడ దోషం వచ్చింది, అక్కడ దోషం వచ్చింది. 2 దోషాలు. ఎందుకంటే దాని బదులు నోరు మూసుకు కూర్చుని ఏది జరగాలి అది జరుగుతుందని నోరు మూసుకుని ఉండొచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఆ సృష్టి యొక్క ఇవి చెప్పారు 3 రకాలని. అన్ని కుక్కలు నక్కలు మొత్తం అన్ని ఇచ్చారు. నేను ఇంకా ఏదేదో అనుకున్నాను కాబట్టి. బ్రహ్మచర్య ఆశ్రమంతులు ఆంధ్ర, కర్ణాటక, ద్రావిడ అంటే ఈ స్థలాల్లో పుట్టడం కూడా. నార్త్ ఇండియా, మన సౌత్ ఇండియాలో ఇక్కడ భక్తి ఎక్కువ, అక్కడేమో వాళ్ళు జ్ఞానులు అంటారు. అక్కడ వాడు భగవంతుడికి మనలాగా మడి ఆచారాలు అన్నీ ఏమి ఉండవు, ఏదో మామూలుగా ఉంటుంది. దానిని బట్టి వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. అయ్యో అని మీరు అనడానికి లేదు. అయ్యో అన్నారంటే మళ్ళీ మీకు కూడా దోషమే. అందుకని ఏం అనకూడదు. నీకేమి విధించబడిందో నువ్వు అది చేయి చాలు. అనవసరంగా వేరే వాళ్ళ గురించి నువ్వు వరి అవ్వకు. ఇవండి అక్కడ అలా చేస్తున్నారండి, నీకు అనవసరం. పరమాత్మ సృష్టి అది, అంతే. కుక్క ఎందుకు బౌబౌ అరుస్తుందంటే ఏమిటండి చెప్పగలరా? కుక్క మేమంటే పరిగెత్తి పారిపోతారు ఏదో అయిందని. కుక్క మేమంటే బాగుండదు. కుక్క ఆయన చెప్పాడు తప్పి బౌబౌవే అనాలి.
దాని కోపమసగా దాని యొక్క సహజ లక్షణాలు దానికి ఉంటాయి. మీరు ప్రేమగా చూసినంత మాత్రం అది మిమ్మల్ని కరవదని ఎక్కడ రాసిపెట్టలేదు. అక్కడ ఆవిడ లిస్టులో కనుక కరవాలి అని రాసి ఉంటే కరుస్తుంది. అందుకని ఇక్కడ మనం ఏది చేయడానికి లేదు. కానీ మనిషి అనేవాడు, మానవుడు ధర్మంగా ఉండాలని వాడికి తెలిసినప్పుడు వాడు ఉండగలుగుతాడు. వాడికి ఇచ్చిందే అందుకోసం. ఆ బుర్రాన్ననండి, తెలివితేటలనండి, ఆచరణకి యోగ్యమైన ఈ కరచరణాదులన్నీ కూడా, అంటే చేతులు కాళ్ళు ఇలాంటివన్నీ కూడా, కళ్ళు చెవులు ముక్కు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు ఆయన? ధర్మాచరణ కోసం ఇచ్చాడు. ఆ ధర్మాచరణ మీకు ఆ బ్రహ్మైక్యాన్ని చెందించాలి, అహం బ్రహ్మాస్మి స్థితి పొందడానికి ఇచ్చాడు. అందువల్ల అవి వినాలి. అందుకే కొన్ని అవి ఉంటాయి కదా, చెడు వినకూడదు అది ఇదని మనకు చెప్తారు. మంచే వినాలి, మంచే చూడాలి, మంచే చెయ్యాలి అని. ఆ 3 కోతుల కథ ఏదో ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ మానవుడు తనని తాను ఉద్ధరించుకోవాలి. అవతల వాడు అనే అస్సలు రాకూడదు ఆలోచన. నువ్వు అవతల వాడిని చూపించావా నీకు ఇంకంతే. ఎందుకంటే ఎవడి జన్మ వాడిదే. వాడి గురించి నీకు మంచి జన్మ, వాడి గురించి నీకు చెడ్డ జన్మ రాదు. వాడి వల్ల నువ్వు వెధవ పని చేశావు అంటే అది నీ ఖాతాలోనే ఉంటుంది, వేరే వాడి ఖాతాలోకి పోదు. బ్యాంకులో కూడా మీరు ఎంత నామినీ రాసినా, ఇంకోటి చేసినా దానికి తగ్గ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఎక్కడైనా అంతే. మీ అకౌంట్లో వేసింది వేరే వాళ్ళ అకౌంట్లోకి వేయడు కదా, ఫోన్లే పాపం అని ఊరుకుంటారండి. పాలసీ కూడా అంతే, ఎవరి పేరు మీద కట్టామో వాడికే వెళ్తుంది. అంతేగాని పాలసీలు తీసుకెళ్లి వేరే వాడికి ఇస్తారా ఫోన్లే అని? ఒకటే కుటుంబం. మేము ఒకటేనండి, పాలసీలో నామినీ ఉంది కదా అని నామినీ పోతే ఇస్తారా? ఇవ్వరు. పాలసీదారు పోతేనే ఇస్తారు. అంతేగాని పాలసీలో నామినీ పెట్టిన వాడు పోయాడు కదండి ఇవ్వండి అంటే ఇస్తారా వాళ్ళు? ఇవ్వరు. కాబట్టి అమ్మ లెక్కలు అమ్మవే. కాబట్టి అందుకని మీకు చెప్పిందా ధర్మంగా ఉండరా, అందుకే నీకు ఇది చేశాను, నీకు బుర్రిచ్చిందే అందుకు. ఇది ఇప్పుడు విని ఆచరణలో పెట్టుకో అంతే తప్ప అనవసరంగా వాడి గురించి వినండి. ఎందుకు నువ్వు అధర్మంగా ఉండటం? నువ్వు చేసేది ధర్మం అని నిజంగా 100% నువ్వు చెప్పగలవా? ఆలోచించుకోండి. ఎవరైనా మీ మాట కానీ చేత కానీ ఏదైనా సరే నిజంగా 100% అన్నప్పుడు మీరు మాట్లాడండి. ఒకటికి నాలుగు. అందుకనే సుమ్మయ్యరు అన్నాడు రమణ మహర్షి, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిరా, ఏదో అంటం ఎందుకు, ఏదో ఆశించటం ఎందుకు, ఒకరిని ఏదో అడగటం ఎందుకు? అసలు అడిగేవంటే నీ చేయి కిందకైంది కదా, ఎందుకు అడగాలి? నోరు మూసుకొని నీకు ఏది ఇవ్వాలో పరమాత్మ నీకు ఇచ్చి తీరుతాడు. అప్పుడు వాడే ఇస్తాడు. నువ్వు అడిగావు అన్న ఇది లేదు కదా అక్కడ. మరి ఎందుకంటే అడుక్కోవటం అనవసరంగా? నువ్వు అహం బ్రహ్మాస్మి, నువ్వు బ్రహ్మం అడుక్కోవటం ఏంటంటే బాగుంటది కదా. బాగుంటుందా? బ్రహ్మ వేషం వేసుకొచ్చి అడుక్కుంటే, ఈశ్వరుడు వేషమో శివుడు వేషం వేసుకుంటే అడుక్కుంటే బాగుండదు కదా. అందుకని అంటే ఉన్నతంగా ఉన్నప్పుడే నీవు ఉన్నతంగా ఇది అవుతావు. అందువల్ల అనవసరంగా ఇది కావాలి అది కావాలి అని వేరే వాళ్ళ కోసం కాదు, మీకోసం కాదు, హాయిగా నామస్మరణ చేస్తూ ఉండండి. తెలిసింది మనకి దారి. తెలిసిన తర్వాత, దారి తెలిసాక ఎవడన్నా వాళ్ళని వీళ్ళని అడుగుతారండి? తెలియకపోతే డౌట్ వస్తే అడగాలి. కానీ దారి తెలిసాక అడగటం ఎందుకు? చక్కగా రయ్యిని వెళ్ళిపోవటమే. ఇప్పుడు దారి తెలిసింది, ధర్మంగా ఉండాలి, ఆ ధర్మాన్ని నిర్భయంగా ఆచరణ పెట్టడానికి సాధన చేయాలి. అది చేయకుండా వేరేవన్నీ ఎందుకండి? ఇలా చేసి ఏం చేస్తారు? ఆఖరికి దేవుడిని వదిలేస్తారు, గురువుని వదిలేస్తారు. ఎవడండి ఇంకా నికృష్టపు జన్మలు వచ్చేస్తాయి. దొరికింది వదిలేసుకుంటే మరి దాకేమవుతాయి? ఆవిడేమి జాలి చూపించదండి, ఆవిడ కరుణా స్వరూపురాలే. అంతేగాని నువ్వు అధర్మం చేస్తే నీ మీద జాలి చూపించదు ఆవిడ. నీకు బుద్ధి వచ్చే అవకాశాలు ఇస్తుంది ఆవిడ. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుంటావా లేదని పాపం ఆవిడ అవకాశాలు ఇస్తూనే ఉంటుంది నువ్వు మారడానికి. అయినా సరే బోధలు జరుగుతూనే ఉన్నాయి. బోధ కావాలి అని అంటున్నారు. ఆ బోధ వల్ల నీవేమిటి మారేవు? నీ బుద్ధి మారిందా? ధర్మంగా ఉన్నావా లేదా ఆలోచించుకోండి. అందువలన ఇక్కడ ఈ సృష్టికి ఇన్ని ఉన్నాయి, రజోగుణము తమో గుణము ఇవన్నీ కూడా. అడవి ఈ రజోగుణం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ రకరకాలు, ఇంకా మనం ఇది అది అనడానికి లేదు కదా. చోరులు కటికవారు ఎన్నో ఉన్నాయి. పుణ్యకర్మలు చేయటము, వేదశాస్త్ర అభ్యాసం ఇలాంటివన్నీ చెప్పారు. అందుకని చాలా ఉంది, బోల్డ్ ఇచ్చారు. అంటే మొత్తం మన ఇక్కడ ఎంత జీవరాశులు ఏవేవి ఉన్నాయి, 84 లక్షలు ఇవ్వలేదులేండి. అలా కొన్ని నీకు తెలిసినవి. సృష్టిలోని ఉత్తమ జీవజాతి మానవునిలో 10 ఇంద్రియ వృత్తులు, 7 ధాతువులు, 5 ప్రాణభేదములు,
11 కామాదిక మానసిక ప్రవృత్తులు, మొత్తము 33 విషయ భేదాలు ఉన్నాయి. భగవద్గీత మర్చిపోయారు కాబట్టి మళ్ళీ ఇవి చెప్పుకోవాలి. భగవద్గీత గుర్తుంటే పాపం ఆయన మొత్తుకున్నాడు కదండి. ఒకసారి 30 అన్నాడు, ఒకసారి 60 అన్నాడు. ఏం చేస్తాడు చెప్పండి? పాపం విడదీసి ఒకటిని పాపం 10 చేసి చెప్పాడు. బాగా అర్థం అవడానికి, ఆచరణ పెట్టడానికి. ఆయనకేం వేరే ఉద్దేశాలు లేవు. జీవి తారతమ్యములను బట్టి అనగా ప్రకృష్ట నికృష్ట భేదములను బట్టి హెచ్చు తగ్గులుగా ఈ 33ను వాడు మించలేడు. జీవ సృష్టి యందు ఉత్తమమగు మానవునందు 33 ఉండి నికృష్ట జాతీయగు స్థావరములందు ఏ 2-3 మాత్రమే ఉంటాయి. వీటన్నిటికీ పేర్లను విషయ విస్తారము సరే భారతీయ వాంగ్మయంలో అవన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఈ ముందర ఇచ్చింది కూడా అంతే. ఎందుకండి అంత నికృష్టం పొందటం? హాయిగా ఉత్తమమైన మానవ జన్మ పొందావు. నువ్వు పొందినా కూడా నువ్వేమి మామూలు వేరే వాళ్ళలాగా లేవు. నీకు బోధ జరిగింది. నిజం పడితే ఇక్కడ బోధ అంటే లేదు సరే ఇది అమ్మవారి అని పేరు చెప్పుకుని మళ్ళీ చెప్పుకుంటున్నా కానీ ఇక్కడ అద్వైతమే వస్తుంది. అమ్మ యొక్క లక్షణాలంటే అమ్మ నువ్వు ఒకటేరా, ఈ లక్షణాలతో నువ్వు ఉండు అని చెప్పటమే కదా. ఆవిడకి పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు నీకు కూడా రావాలి అంటే పేర్ల కోసం ఆశించి కాదు ఇక్కడ, ఆ కోరిక కాదు. అంటే అమ్మకి ఏ ఉత్తమ గుణాలు ఉన్నాయి, ఆ ఉత్తమ గుణాల వల్ల ఆవిడ ఆరాధనీయురాలు అయింది. కాబట్టి నీవు కూడా ఉత్తమ గుణాలను కనుక ఆశ్రయిస్తే నీవు కూడా రాముడు దేవుడు ఎందుకు అయ్యాడంటే అవతార పురుషుడు అనేది తర్వాత సంగతి. నువ్వు చెప్పుకున్నావు కాబట్టి విష్ణుమూర్తి అలా అవతరించాడంటే ఒక కథ చెప్పారు, ఏదో చేశారు, అయిపోయింది. కానీ ఆయన ఎక్కడ నేను దేవుడిని అనలేదు, కృష్ణుడు అన్నాడు నేను దేవుణ్ణి అన్నాడు ఆయన. కానీ రాముడు ఎక్కడ నేను దేవుణ్ణి అనలేదు. తర్వాత కొన్ని రామాయణంలో శివుడు వచ్చాడు, పార్వతి వచ్చింది, అవన్నీ కల్పిత కథలన్నా ఇంకో కథలన్నా దాని గురించి నా చర్చ అనవసరం. కానీ అసలైన వాల్మీకి రామాయణంలో ఆయన ఎక్కడా కూడా తాను దేవుడు అని చెప్పలేదు. ఆ రోజుల్లో సత్యయుగం కాబట్టి స్వర్గానికి దానికి రాకపోకలు ఉన్నాయి, అది అబద్ధమేం కాదు. ధర్మరాజుకి స్వర్గానికి వెళ్ళడానికి ఆయన నిచ్చెన వేశాడు, ఇవన్నీ కూడా నిజమైనవి. ఎందుకంటే కృష్ణ పరమాత్మ చెప్పే పుట్టాడు, నేను భగవంతుడిని అవతరిస్తాను అన్నాడు. ఆయన పుట్టిన తర్వాత కూడా చెప్పాడు. ఆయన దానికి తగ్గట్టుగానే మహిమలు చూపించాడు. ఓ చంటి పిల్లడు రాక్షసులను ఎలా చంపుతాడండి లేకపోతే, ఏ ఆయుధం లేకుండా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇందులో ఆ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన పక్షపాతం లేకుండా దేవుడుగా ఉన్నారు కాబట్టి దేవుడుగానే పుడతానన్నాడు, దైవ లక్షణాలతో పుట్టాడని అర్థం అక్కడ. ఆయన నేను ఎందుకంటే వాడు మానవుడితో తప్ప అన్నాడు కాబట్టి మానవుడిగా పుట్టాడు. మానవ ధర్మాలు అక్కడ చూపించారు. ఆయనకి ఏమన్నా కఠినం అయిందండి? లక్ష్మణుడు భరతుడు ఏమన్నాడు వచ్చి, ఇప్పుడు నాన్న చనిపోయాడు కదా, నాన్నకి ఇచ్చిన మాట నువ్వు ఎందుకు నిలుపుకోవటం అక్కర్లేదు, ఇదిగో తల్లులను కూడా పట్టుకొచ్చాను, కైకేయి కూడా ఏడుస్తుంది, నన్ను క్షమించిన ఆయన రా నువ్వు అని. భరతుడు తిడతాడు కాబట్టి తల్లిని, ఆవిడ కూడా సరే నాకు బుద్ధి వచ్చింది రా నాయన అంటుంది. అంటే రాముడు వెళ్ళాడా? లేదు, నేను వనవాసం, నేను తండ్రికి ఆయన చనిపోతే మటుకు ఏమిటి అన్నాడు. అంటే ఎంత ధర్మంగా ఉన్నాడు ఆయన, మాట ఇచ్చా కాబట్టి అన్నాడు. అంతేగాని అవునులే కరెక్టే, ఇప్పుడు వాళ్ళు లేరు కదా, ఎందుకు వచ్చిన గోల, ఇదంతా అడవిలో ఉండటం, కందమూలాలు తినటం, ఒక రాజుగా చక్కగా పట్టాభిషేకం చేసుకుని అని అనలేదు. అంటే ధర్మాన్ని ఎలా నిర్వర్తించాడో నీకు ఇక్కడ చూపించాడు. దైవ లక్షణాలతో నువ్వు ఎలా ఉండాలో కృష్ణ పరమాత్మ చూపించాడు. దైవ లక్షణాలు ఉన్నాయి కదా అని అధర్మం చేయలేదు. తనకి ఒకళ్ళు ఇష్టలు ఒకళ్ళు ఇది అని అనలేదు. ఆయన వారి యొక్క కర్మాచరణను బట్టి వారి యందు ఆయన అనుగ్రహాన్ని చూపించాడు, కరుణ చూపించాడు. అందుకని ఎక్కడ ఆయన అధర్మం చేయలేదు. దుర్యోధనుడు అహంకారంతో తల దగ్గర కూర్చున్నాడు. ఇతను వినయంతో అడగడానికి వచ్చాను కాబట్టి అడిగేవాడు ఎప్పుడు కూడా పాదాల దగ్గరే ఉండాలి అని ప్రార్థన చేయాలి కదా. అందుకని పాదాలు కాబట్టి పాదాల దగ్గర కూర్చున్నాడు. అందుకని లేవగానే ఎవరికైనా తల దగ్గర వాళ్ళకన్నా కాళ్ళ దగ్గర వాళ్ళే కదా కనపడేది. అందులో ఏమైనా ఆయన మోసం చేయలేదు, ఆయనకు తెలుసు అనేది తర్వాత విషయం. కానీ దుర్యోధనుడు అహంకారంతో కదా తల దగ్గర కూర్చున్నాడు. నేను రారాజుని కాళ్ళ దగ్గర కూర్చోవటం ఏంటి అన్నాడు. నువ్వు వచ్చింది అడుక్కోవడానికి వచ్చి ఇస్తావా లేదా అంటే ఇస్తారండి ఎవరన్నా? ఉండాలి కదా. అది అంటే అందులో అవి చూశారు కాబట్టి ఆయన అది మనం లీల అన్నా ఇంకోటన్నా దైవ లక్షణాలు. నువ్వు ఇప్పుడు దైవ లక్షణాలతో ఉండలేనండి, ఇటు మానవ లక్షణాలతో కూడా ఉండలేను అంటే మిగతాది ఏంటండి?
మానవుడిని దేవతల్ని తీసేస్తే ఎవరున్నారు ఇంకా? రాక్షసులు. బాగా తెలుసు, అది సమాధానం టక్కున వస్తుంది. మరి రాక్షసులాగా ఎందుకంటే ఉండటం? నువ్వు ఇటు మానవ లక్షణాలు ధర్మంగా ఉండాలని అది చేయటం లేదు, కొన్ని దైవ లక్షణాలతో ఉన్నావా అంటే అది లేదు. అప్పుడు మిగిలినది ఏంటంటే రాక్షస లక్షణమే కదా. మానవుడిని దేవతలను తీసేస్తే రాక్షసులే. రాక్షసుల్లోనే ఈ జంతువులు ఇవన్నీ వచ్చేసాయి. సాధు జంతువులు కూడా ఉన్నాయి, లేవనటం లేదు, కానీ ఆవైనా కూడా దాన్ని విసిగిస్తే పొడుస్తుంది అది. కాబట్టి ఇక్కడ మనము ఇవి మనం తెలుసుకోవాల్సింది, అమ్మ యొక్క దైవ లక్షణాలు ఏమిటి అని. తెలియదేను కదా, అన్ని చెప్తూనే ఉన్నాం కదా, బోధలు అన్నీ వచ్చాయి. ఇవి రెండు చెప్పుకుంటే రాక్షస లక్షణాలు విడిగా చెప్పక్కర్లే. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే అధర్మమే రాక్షసత్వం. ఎంత బోధ విన్నా నేను ఇంటాకే ఉంటానండి అంటే నిన్ను బాగు చేసేవాడేవాడు. ఎందుకంటే బోధ వింటా అనవసరంగా సమయం వృధా. కాబట్టి వీటన్నిటికి భారతీయ వాంగ్మయం ఈ రీతి ఆ జీవి కర్మానుఫలములకు కళేబరములను నిర్ణయించి సృష్టిస్తుంది. కాబట్టి పరమేశ్వరి సృష్టికర్త్రి. కానీ సృష్టికర్త అంటే ఏదో నిన్ను పుట్టించేలా, ఒక కుక్కనో రక్కనో సృష్టించలా. ఎందుకు ఆ సృష్టి జరిగింది, ఎందుకు అలా జరిగింది అంటే, ఒరే నువ్వు చేసిన వ్యధ పనుల వల్ల నువ్వు అలా పుట్టావురా, నీకు ఒక అవకాశం ఇచ్చాను, కొంత ఏదో ఆ జన్మలో ఈ జన్మలు అన్ని కలిపి ఒక అవకాశం ఇస్తాను అని చెప్పి ఆవిడ నీకు మానవ జన్మ ఇచ్చింది. ఇచ్చి ఊరుకోలేదు. ఈ మానవ జన్మలో నీకు దైవ లక్షణాలు తెలియచెప్పింది, ధర్మం ఎలా ఆచరణలో పెట్టచ్చో చెప్పింది, ధర్మాచరణ వల్ల నువ్వేం పొందుతావో చెప్పింది, నువ్వు అసలు ఎవరో చెప్పింది, నీ మూలం ఏమిటో చెప్పింది. ఒరే నువ్వు ఏది లేదురా, అహం బ్రహ్మాస్మిని, నువ్వు నేను సమానమేరా, నువ్వు ఇప్పుడు అట్లా వేధవ లక్షణాలతో ఉన్నావు కాబట్టి నన్ను ప్రార్థించవలసి వస్తోంది. రమణ మహర్షి చెప్పింది, దేనికోసం ప్రార్థన చేయాలి, ఎవరిని ప్రార్థించాలి అన్నాడు. అందుకని సొమ్మేరు నోరు మూసుకుని ఉండు, ఏది జరగాలో జరుగుతూ ఉంటుంది. జరిగేది ఎప్పుడు బ్రహ్మమే, అంటే ధర్మమే జరుగుతుంది నువ్వు నోరు మూసుకుని ఉంటే, నువ్వు అందులో వేలు పెట్టకపోతే, ఆలోచన లేకపోతే. కానీ ప్రతిదానికి ఆలోచిస్తారు. దేవుడికి ఒకటి ఏదైనా పెట్టాలంటే కూడా ఆలోచిస్తారు, ఇది పెడదామా అది పెడదామా, ఎన్ని ఆలోచనలండి. గుడికి వెళ్తారు, పండు తీసుకెళ్తా అంటే చక్కగా మంచి పళ్ళు కొనుక్కెళ్తారా, ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఉండాలి చూడు అసలు అక్కడెక్కడో అంటారు. ఎందుకంటే ఎలాగ పూజారి తీసుకుంటాడు, ఆయన తీసుకోడు. చూసా, నీ మనసులో సమర్పణ దేవుడికి, నువ్వు ఉన్నత అక్కడ ఎవరు తీసుకుంటే నీకెందుకు, వాళ్ళు అవతల పారిస్తే నీకెందుకు, నువ్వు దైవానికి సమర్పిస్తున్నా నీ భావన నీకు. సరే ఇక్కడ జన్మల గురించి వచ్చింది కాబట్టి జన్మ చెప్పు, ఉత్తమ జన్మ వస్తుంది. యద్భావం తత్ భవతి, భావనాగమ్య. ఆ భావనకే భగవంతుడు దొరుకుతాడు. అంటే అర్థం ఏంటి, నీలో దైవ లక్షణం వస్తుందని అర్థం. అంతేగాని వాళ్ళు తీసుకుంటారు వీళ్ళు తీసుకుంటారు, నీకెందుకు రావాలి, నీకేమో పుణ్యం వచ్చేయాలి, కానీ లోపల భావం బ్రహ్మరూప. బ్రహ్మరూప సృష్టి కృత్యము రజోగుణ ధర్మం. త్రిగుణాత్మకమైన పరమేశ్వరి యొక్క మూర్తులలో రజోగుణ ప్రధానమైన మూర్తి బ్రహ్మము అనబడుతుంది. ఇట్టి చతుర్ముఖ బ్రహ్మ రూపమున ఈ సకల చరాచర ప్రపంచమును ఈ యొక్క నామం నిర్ధారిస్తుంది అని అనమాట. కాబట్టి ఆ ఎవరిది ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా చేస్తుంది. కాబట్టి ఆవిడ బ్రహ్మరూప. ఏన సర్వం విజనాతి యదా యత్ ఆధారం ఇదం జగత్ తదేవ బ్రహ్మతత్వం స్యాద్ తత్ స్వరూపం ఇది ఈర్యతే. ఏ విజ్ఞానమున సకలమును అంటే దేనివల్ల మనకు అన్ని తెలియబడుచున్నావో ఈ సకల ప్రపంచమునకు నువ్వు ఏది ఆధారభూతమో అట్టి చిదాకారమే బ్రహ్మరూపము. కాబట్టి అందులో నీలో ఆవిడ లేకపోతే ఏమిటి, నువ్వు వినేది కానీ చేసేది కానీ అది లేదు. కాబట్టి నీకు సకలము తెలియబడుచున్నది, ఆ సకలము కూడా ఆవిడే అని కూడా తెలియబడుతుంది. ఆధారం ఆవిడే, ఆవిడ లేకపోతే ఆధారం ఎక్కడుందండి, ఏది లేదు. ఏ సద్వస్తువు ప్రకాశ స్వరూపమైనదియు అన్నిటికన్నను బృహత్తరమైనదియు సకల చరాచర ప్రపంచమంతటను వ్యాపించి ఉన్నదో సమస్త ప్రాణికోటి యందును ఏది జీవుడని వ్యవహరించబడుచున్నదో అదే బ్రహ్మం. మనస్సును వ్యాపారరహితమొనర్చి
అంటే ఆలోచనలు తీసివేసి, వ్యాపారం అంటే ఆ మనస్సు యొక్క వ్యాపారం ఆలోచనే. అదంటుంది, ఇదంటుంది, వీడిని తిడుతుంది, వాడిని తిడుతుంది, ఎందుకు తిట్టకూడదు అంటుంది, ఏం పర్వాలేదు వీడి దగ్గర ఉన్నాయి కాబట్టి వీడి దగ్గర డబ్బులు కొట్టేద్దాం అంటుంది, ఇంకోటి ఏదో అంటుంది, వాడిని మోసం చేద్దాం అంటుంది. ఇలా రకరకాలు వ్యాపారాలంటే ఆలోచనలే. ఆలోచన లేకుండా నువ్వు ఒకళ్ళని మోసం చేయలేవు, ఒకళ్ళని తిట్టలేవు. తిట్టే అంటే ఏది లేకుండా తిట్టామంటే అది ధర్మం అవుతుంది. కోపగించుకోవడం, తిట్టడం అంటే అది వేరేది కాదు. కాబట్టి ఏ వ్యాపారం మనస్సును వ్యాపార రహితమునర్చి ఎట్టి సంకల్ప వికల్పములు లేకుండానప్పటి స్థితియే బ్రహ్మాకారము, బ్రహ్మరూపం. ఏ సద్వస్తువు ప్రకాశ రూపమైనదియు అన్నిటికన్నను బృహత్తరమైనదియు సకల చరాచర ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నదో సమస్త ప్రాణికోటి అందును ఏది జీవుడని వ్యవహరించబడుచున్నదో అదే బ్రహ్మం. కాబట్టి నిన్ను జీవుడు అన్నారంటే నీలో ఉండాలి, అది జీవం ఉండాలి కదా. జీవం అంటే ప్రాణం. అంటే ఆ ప్రాణమే ఆవిడ. ప్రాణం లేకపోతే వాడిని జీవుడు అంటారండి? ఏమంటారు? వాళ్ళ జీవుడు వెళ్ళిపోయాడండి అంటాడు. జీవుడు ఎక్కడికో వెళ్ళిపోయాడంటే ఎగిరిపోయాడు అంటారు. ప్రాణం పోయిందంట. అంటే అసలైనది మూలమైనది అంటే అది లేదు. అది ఉన్నంతకాలమే నీ గోలంతా. ఎందుకండి? ఎన్ని చూడటం లేదండి. ఉన్న వాళ్ళు ఉన్నట్టు పోతున్నారా? మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రాణం పోతోందా? అయినా తాపత్రయాలు, అయినా మానరు, అయినా ధర్మంగా ఉండరు, ఒకళ్ళని హింసించాల్సిందే. ఏమంటారు? నీ కోసం ఒక కన్నీటి బొట్టు రాల్చేవాడిని సంపాదించుకోవటమే గొప్ప అన్నారు. అంటే నిజమైన కన్నీటి బొట్టు. అరే ఇంత మంచివాడు లేడే అని బాధపడాలి అవతలవాడు. అంతేగాని అమ్మయ్య పోయాళ్లే, ఇక నన్ను అనేవాళ్ళు లేరు, ఇది చేసేవాళ్ళు లేరు అని. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏదో ఏడుస్తారు. నిజమైన ఏడుపులు ఉన్నాయండి ఒకరు పోయినప్పుడు? ఆలోచించండి మీరు. వేరే వాళ్ళ గురించి కాదు, అసలు మీరు నిజంగా ఎంతమంది కోసం ఏడ్చారు? అంటే చాలా కష్టం చెప్పటం. మరి మీరే సరిగ్గా ఏడవలేనప్పుడు వేరే వాళ్ళు ఏడు ఉన్నంత కాలం నేను మటుకు ఇలాగే ఉండి నేను ఎలా అమ్మండి? ఒకటి, నీ గురించి ఏడవడు, ఎవడు బాధపడ్డు. రెండోది, నీకు నికృష్టం జన్మ. ఈ రెండు నీకు ఇష్టమైతే నువ్వు అధర్మంగా ఉండు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. ఎందుకంటే వేరే వాళ్ళ గురించి, నీ గురించి తాపత్రయపడదమ్మా, నిన్ను నువ్వు ఉద్ధరించుకోండి అంటే కాదు, పక్కవాడి గురించి అంట. లేదా మాటలు అంటాం, ఆనందం అంటారు. దేనికి అవతల వాళ్ళని మాటలు అనటం? ధర్మంగా ఉండండి. ఆ జీవుడు ఎప్పుడు వెళ్ళిపోతాడో నీ నుంచి తెలీదు. నువ్వు అనుభవిస్తూ వెళతావా? నానా నరకం అనిపించి చెప్పి 5 నెలలు ఇప్పుడు కోమాలో ఉన్నాడు, అతనికి ఏం తెలియదని మీరు అనవచ్చు. బాహ్యంలో అతనికి ఏది తెలియలేదు, లోపల జీవుడు ఎంత అవస్థపడి ఉంటాడండి. జీవుడికి అన్ని తెలుస్తూ ఉంటాయి. బాహ్యంలో శరీరం కదలకుండా చేశాడు పరమాత్మ. బాహ్యంలో ఏమీ లేదు. అంటే ఏ ఇంద్రియాలు వాడికి పని చేయటం లేదు. కానీ చూడండి, ఇక్కడ జీవుడు ఉన్నాడు కాబట్టి నీకు లోపలికి మందులు పోతున్నాయి, ఆహారం పోతుంది, అన్ని పోతున్నాయి. అంటే అర్థం ఏంటంటే ఆ జీవుడికి అన్ని తెలుస్తాయి కదా. తెలుస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే అమ్మ కోమాలో కాబట్టి లేదా అదండి, ఏమిటి చేసేవాడికి నష్టం నాకేంటి, నేను చేయించుకుంటానంటే ఏమిటి చేసేది అక్కడ? ఏమీ లేదు, మీ రుణం తీర్చుకుంటున్నారు వాళ్ళు. అందుకని అనవసరమైన అంటే ఇలాంటివన్నీ చెత్తవి. అట్లా వేరే వేరేగా నెగిటివ్ అనుకోవటం పెద్ద గొప్ప ఏమిటండి? అందుకని ఏదో అంటే ఏది ఈ ప్రపంచానికి ఆధారంగా ఉందో అది మీలోనూ ఉంది, అది మీరే అవ్వచ్చు. కాబట్టి ఆ లక్షణాలను ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోండి. బ్రహ్మరూపులు అవ్వండి. ఎంత హాయ్ అండి బ్రహ్మరూపం పొందండి అంటుంటే. కాదు కాదు అనుకోవటం. గోప్త్రీ గోపనం జగత్ పరిపాలనా సంరక్షములు. ఇది సత్వగుణ ప్రధానముగు ఈశ్వర కృత్యం. సత్వగుణ ప్రధానయే సకల చరాచర ప్రపంచాన్ని సంరక్షిస్తుంది కాబట్టి పరమేశ్వరి గోప్త్రి. ఆవిడేం కనపట్టాల, సాక్షిగా కనపడకుండానే ఉంది. నిన్ను రక్షించేది కనపడుతోందండి? కనపట్టాలి, కనపడదు. ఆవిడ అన్ని చేస్తుంది. సత్వగుణం, ఆవిడ కరుణాస్వరూపురాలు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా మళ్ళీ అమ్మ అంటే నిన్ను రక్షిస్తుంది. కాబట్టి రక్షణ కోసం అమ్మ అనేసి మళ్ళీ చేస్తే తర్వాత సంగతి తర్వాత చూస్తుంది. ఆవిడ ఎక్కడేం చేయాలో ఆవిడకి తెలుసు. ఎందుకంటే నీ మనసులో ఉంది ఆవిడే.
అమ్మా. సమస్త భూతాన్ని పాలయన్ రక్షకో జగత ఇది గోప్త్రి. సకల భూతజాలాన్ని పాలించి రక్షిస్తుంది కాబట్టి. స్వయమాత్మ స్వమాత్మానం సంవృణోతి ఇది గోప్త్రి. తన మాయచే తానే మరుగున పడుచున్నది. తెలియట్లే కదా పాపం, మరుగున పడుచున్నది అంటే తెలియకుండా తానే చేసింది, కావాలనే చేసుకుంది ఆవిడ. అందుకనే ఎక్కడో పెట్టలేదుట, అనుకుందిట ఈ మానవుడు తెలివితేటలు ఎక్కువ, వీడికి అతి తెలివితేటలు, నేను ఎక్కడున్నా వీడు సాధిస్తాడు, కానీ తనని తాను చూసుకోడు కాబట్టి అని ఆవిడ మనలో ఉండిపోయిందిట. వాడు ఎంతసేపు బయట ప్రపంచం బయట వాళ్ళనే చూస్తాడు తప్ప తన్ని తాను చూసుకోడు. అందుకని ఆవిడ వీడికి ఇదే అని లోపలే ఉందిట. అందుకని నీలో చూసుకోమన్నారు. నిన్ను నువ్వు తెలుసుకో, నేను ఎవరో తెలుసుకో అన్నాడు రమణ మహర్షి కూడా. సర్వజీవులందును పరమేశ్వరి అహం రూపంలో, అంటే నేను అనే రూపంలో గుప్తముగా ఉన్నది కాబట్టి గోప్త్రి. పరమేశ్వరి విద్యను శ్రీ విద్యను శృతి స్మృతి విహిత ప్రవర్తకులకు సదాచారవంతులకును భక్తియుతులకును సత్ శిష్యునకు మాత్రమే ఉపదేశించాలి. కానీ విచక్షణ లేక చెప్పదగినది కానిదగుట తత్ ప్రతిపాదిత దేవతకు పరమేశ్వరి గోప్త్రి. అంటే ఇక్కడ ఇది కూడా చెప్తున్నారు, అందరికీ చెప్పకూడదు అన్నారు. సరే, ఇప్పుడు ప్రవచనాలు బాహ్యంగా జరుగుతూ ఉంటాయి, అందరూ వింటూ ఉంటారు. కలికాల ప్రభావం అంటే ఏదన్నా అండి, ఈ కాలానికి ఆవిడ అలా చెప్పింది. మామూలుగా అయితే వేదంలో ప్రతిపాదించింది మనకి చాలా సార్లు కూడా ఎలా వచ్చింది, వినయవంతుడైన శిష్యుడు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వచ్చి వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే సత్పాత్ర దానంలాగా ఈ యొక్క బోధ కూడా అమ్మ గురించానండి, అద్వైతం అనండి, వారికే బోధ చేయాలి, సత్ శిష్యులకు మాత్రమే అన్నారు. కాబట్టి ఆ యొక్క ఆ బిరుదు రావాలన్నా కూడా మీలో మరి ధర్మం ఉండాలి తప్ప అధర్మం ఉంటే ఎలా అవుతుందంటే, మీరు గురువుగారు అన్నంత మాత్రాన శిష్యులు అయిపోతారా? నమస్కారం చేసినంత మాత్రాన మీరు మంచి శిష్యులు అయిపోతారా? ఆచరణ వల్ల శిష్యులు అవుతారు. అందువలన ఇక్కడ ఈ యొక్క కొన్ని ఎలా ఎవరికి చెప్పాలో అన్నది. అందుకని అమ్మది రహస్యమే అంటారు. లలితా సహస్ర రహస్య నామాలను ఉంటుంది. అంటే దీనిలోని రహస్యార్థాన్ని అందరికీ చెప్పకూడదు అంటారు, కొంతమందికి మాత్రమే చెప్పాలి, అలాంటి వాళ్ళకి శ్రేష్ఠులకి మాత్రమే అని చెప్పారు రహస్యమైన అర్థం, అసలు అర్థాన్ని. ఎందుకంటే వేరే వాడికి చెప్పే లాభం అండి. ఇప్పుడు మీకు ఇన్ని రహస్యాలు చెప్పినా మరి అధర్మం ఎందుకు చేస్తున్నారండి? చూసారా? నిజంగా అయితే అసలు చెప్పకూడదు, కానీ వింటాము అన్న ఆసక్తి, కనీసం మారతారేమో అన్న దాంతో, ఎందుకంటే కలికాలం కదా, చెప్పబడాలి కాబట్టి అడిగారు కాబట్టి చెప్పటమే. కానీ ఆచరణ చెయ్యనప్పుడు అది వృధా అవుతాను కదా. బూడిదలో పోసిన పన్నీర్ అన్నారు. పన్నీర్ అంటే తెలుసు కదా మీకు, బూడిదలో పోతే వెళ్ళామంటే ఆ పన్నీర్కి బూడిద వాసన పోతుందా? పోదు కదా. అది అందువలన ఇక్కడ ఇప్పుడు చూడండి మనకి ఈ గ్రహణాలప్పుడు కూడా ఒక కథ ఉంటుంది. ఆ రాహుకేతువులు పరమాత్మ వాళ్ళకి వాళ్ళు ఎంత దొంగ వేషాలు వేసారో వచ్చారు దేవతలు, కానీ పరమేశ్వరుడు వాడికి అమృతం ఇచ్చారండి? ఇవ్వలేదు. కాబట్టి అక్కడ మీరు గుర్తించవలసింది ఎవరినండి? పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ నువ్వు ఎన్ని దొంగ వేషాలు వేసినా ఆయన ఇదవుతాడండి? దొంగేడుపులేడ్చో, దొంగత కపటత్వం ప్రేమ చూపించో, బాహ్యమైన ప్రజల్ని నువ్వు నమ్మించవచ్చు, ఏదైనా చేయవచ్చు, అవతల వాడు బోల్తా పడవచ్చు, కానీ నీలో ఉన్న పరబ్రహ్మని నువ్వు మోసం చేయగలవా? కాబట్టి ఆవిడ గోప్త్రి గోపుత్రి అనాలి, తా మళ్ళీ రకారం పాకి. అందువలన అందరూ కూడా ధర్మాన్నే ఆచరణలో పెట్టండి తప్ప ఏం పర్వాలేదులే అని ఇది చేసుకోకండి. గుప్త విద్య వేద స్వరూపిణి యొక్క పరమేశ్వరియే శ్రీ విద్య అనండి, అది గుప్తముగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉపదేశాలు ఇంతకుముందు ఇలా బాహ్యంగా ఉండేవి కాదు, కొంతమందికి మాత్రమే అలా ఉండేది. వారు ఎందుకంటే మనకి మొదట్లోనే చెప్పారు, అగస్త్యుల వారికి ఉపదేశించడానికి కూడా అమ్మ పర్మిషన్ తీసుకునే ఆయన చెప్పారు. అంటే ఎంతటి ఉన్నతమైనదో తెలుసుకోండి. మీరు వినగలుగుతున్నారు అంటే
ఏదో మామూలు డైలాగులు లాగా పూర్వజన్మ సుకృతము, ఇందులో నాకు ఇప్పుడు కలిగిన అదృష్టము, ఇవన్నీ అనవసరమైన పదములు. ఆ పరమేశ్వరి యొక్క అపార కరుణ వల్లనే ఆ అమ్మ యొక్క లక్షణాలనండి, అద్వైతం అనండి, నీవే బ్రహ్మమని నీకు తెలియబడుతోంది. పదే పదే ధర్మంగా ఉండాలని ఆవిడ చెప్తోంది కాబట్టి, బోధ చేస్తోంది కాబట్టి, ఆ బోధని ఆచరణలో పెట్టండి. సుమ్మయిరు. ఎందుకంటే ఎవరి ఆయుష్ ఎంతో, ఇప్పుడు మాకు 80 ఏళ్ళు వచ్చాయంటే అని గొప్పలు చెప్పుకుంటే ఏం లాభం అండి? నువ్వు ధర్మంగా ఉన్నావా లేదో చూసుకో. బోధ యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకో. కాబట్టి ధర్మంగా ఉండటం నేర్చుకోండి. ధర్మం తప్ప అన్యం చెయ్యకండి. శుభం భూయాత్.